ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే దొంగని అరుస్తున్న పరిణామాలు అయితే కనపడతా ఉన్నాయి. 60 లక్షల లీటర్ల నెయ్యిని కల్తీ నెయ్యి ఇచ్చితే, అలాగే సిట్టు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు కూడా అది నెయ్యి కాదు, దాంట్లో పాలు లేవు, పెరుగు లేవు, ఇది ఒక రసాయనాలతో చేసినటువంటిది అని చెప్పి పరిపూర్ణమైన ఒక తీర్పు ఇచ్చి జడ్జిమెంట్ ఇస్తే, దాన్ని ఇవాళ ఏమంటారు, దాంట్లో కొవ్వు లేదు కదా అన్న. అంటే రసాయనాలు దేని నుంచి వచ్చాయి? ఆ రసాయనాలే కొవ్వు నుంచి వచ్చాయి. దానికి కొవ్వు ఉందని చెప్పలేదు కదా. అంటే అది చిన్నపిల్లడు స్కూల్ ఆటలా కదా, చిన్న పాత్ర మాది లేదు కదా అన్నట్టు, కొవ్వు లేదు కదా, వెగిలి కలిసి ఉంది కదా అని చెప్పడం కరెక్ట్ కాదు. అది కూడా ఇవాళ పూర్తి స్థాయి రిపోర్టు పూర్తిగా అందిన తర్వాత పూర్తిగా ఎంత శాతం కొవ్వు ఉంది, ఏ జంతువు కొవ్వు ఉందనేది అన్ని వివరాలు ఆ రసాయనాల్లో ఏమున్నాయో త్వరలోనే రాబోతూ ఉన్నాయి.